వార్త నా హత్యకు రేవంత్ కుట్ర తెలంగాణ ప్రజల కోసం చనిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నా నన్ను హత్య చేయమని ఆర్కెపుడి గాంధీని పంపానంటూ రేవంత్ ఒప్పుకున్నాడు నాపై హత్యాయత్నం చేసిన సీఎం రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయాలి రేవంత్ రెడ్డిని గద్దెదించే వరకు పోరాటం చేస్తా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల కోసము చనిపోవడానికి నేను సిద్ధం ఏమంటారు కౌశిక్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల కోసము నేను చనిపోవడానికి సిద్ధం అంటున్నాడు ఆయన తెలంగాణ ప్రజల కోసం నువ్వు ఎందుకు చచ్చిపోతావు నీకేదో నోటి దూల మీద ఆర్కేపూడి గాంధీ మీద విమర్శలు చేసినావు పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద విమర్శలు చేసినావు ఆ విమర్శలు కాస్త విసిరి కొట్టినాయి పిలిచి తన్నించుకున్నట్టు అంత పని అయిపోయింది సవాలు విసిరినావు 11 గంటలకు గాంధీ ఇంటికి పోతా ఇంటి మీద జెండా ఎగరేస్తున్నావు మరి అన్నట్టుగా పోయి జెండా ఎగిరేయాలిగా ఎగిరేయాలి అవతలున్న లూకోరు కదా నీ సవాళ్ళను వాళ్ళు కూడా స్వీకరించారు బిడ్డ నువ్వు రాకపోతే నేనే నీ ఇంటికి వచ్చి ఆ సవాల్ను నేను స్వీకరిస్తా ఉన్నా నేనే నీ ఇంటికి వచ్చి ఏంటో చూపిస్తాను అన్నట్టుగానే గాంధీ ఇంటికి పోయిండు ఇంటికి పోతే ఆడ నువ్వు ఇంట్లో ఆయన బయట ఇక అదొక దాడి అదొక సినిమా అదొక పెద్ద స్టోరీ ఇక మీరు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు అంటే కూడా ప్రజలే ఇలా మిమ్మల్ని నమ్మట్లేదు విశ్వసించట్లేదు వీళ్ళకా మేము ఓట్లేసి గెలిపించుకున్నది ఈ నాయకులకా మేము ఓట్లేసి మమ్మల్ని మా నెత్తి మీద పెట్టుకున్నదని ప్రజలు సిగ్గుపడుతున్నారు ఇలా మీరు మాట్లాడే భాష మీ యుద్ధ వాతావరణము మీ సవాళ్లకు ప్రతి సవాలు సినిమా స్టైల్లో డైలాగులు మీడియా కవరేజు ఇదంతా చూస్తే ప్రజలు బాధపడుతూ ఉన్నారు ఇలా కౌశిక్ రెడ్డి ఏమంటుండు తెలంగాణ ప్రజల కోసం చనిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నా అంటున్నాడు నీ వ్యక్తిగత సవాళ్లకు నీ వ్యక్తిగత విమర్శలకు తెలంగాణ ప్రజల మీద ఎందుకు రుద్దుతావు గతంలో ఇక మీరు హుజురాబాద్ ప్రజలు నన్ను గెలిపించకపోతే నేను చచ్చిపోతా నన్ను సాదుకుంటారో మీరు చంపుకుంటారో నన్ను గెలిపించుకుంటారో మీరు నన్ను ఆగం చేసుకుంటారో అంటూ సెంటిమెంట్ డైలాగులు కొట్టి గెలిచినటువంటి వ్యక్తి కౌశిక్ రెడ్డి అందరికీ తెలిసిందే మళ్ళీ అలా కొత్తగా ఇంకొక అంశాన్ని తెర మీద తీసుకొస్తున్నాడు తెలంగాణ ప్రజల కోసం ఆయన చచ్చిపోనికైనా సిద్ధమాట నన్ను హత్య చేయమని ఆర్కేపుడి గాంధీని పంపింది రేవంత్ అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు ఇక రేవంత్ రెడ్డిని గద్దెదించే వరకు పోరాటం చేస్తారట రేవంత్ రెడ్డిని గద్దెదించుడు కాదు నీ హుజురాబాద్ ప్రజల అభివృద్ధి కోసము నీ హుజురాబాద్ ప్రజల శ్రేయస్సు కోసం పోరాటం చేయి ప్రజల పక్షాన నిలబడు ప్రతిపక్ష నాయకుడిగా రేవంత్ రెడ్డిని గద్దెదించడానికనో కాంగ్రెస్ను ఓడించడానికనో కాదు ప్రజల కోసము నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చినప్పుడు మీ పార్టీకి మీకు ప్రజల కోసము ప్రజల తరపున నిలబడు అంతేగాని ఉట్టిగానే మహిళల్ని కించపరుస్తూ సీరాగాదులు వేసుకోరి అవి వేసుకోరి ఇవి వేసుకోరని అడ్డమైన మాటలు మాట్లాడి ఎట్లయితే మీడియాలో హైలైట్ అవుతామో ఎట్లయితే స్టేట్ వైడ్గా లీడర్ అవుతామో అనేటువంటి కాన్సెప్ట్లా ఇలా ఈ గొడవలకు దారితీస్తుంది తప్ప నిజంగా తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటే గతంలో నువ్వు తెలంగాణ ఉద్యమం సమయంలో చేసినటువంటి కథలు కార్ఖాన్లు తెలంగాణ ప్రజలందరికీ తెలిసినే ఎవరి మీద రాలేసినవు ఆ ఉద్యమంలో నీ పాత్ర ఏంది అనేది అందరికీ తెలిసిందే మొన్నటి గాంధీ యుద్ధంలో నువ్వు రెచ్చగొట్టింది లోకల్ నాన్ లోకల్ అనేటువంటి పదాలు వాడింది అన్నీ కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు కౌశిక్ రెడ్డి ఇప్పటికైనా జాగ్రత్తగా ఉంటే మంచిది అనేది కొంత తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నటువంటి అంశం ఎస్